హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే. సబ్గూడలో చైల్డ్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్న కొంతమందిని పోలీసులు పట్టుకోవడం జరిగింది సార్. అసలు ఏం జరిగింది, దాని వివరాలు ఏంటి, మరి దేశవ్యాప్తంగా ఈ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఏ స్థాయిలో ఉందంటారు సార్? యూసఫ్గూడలో ఈరోజు ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. అదేంటంటే ఒక దగ్గర ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ ఒక మైనర్ బాలిక, ఒక 14 ఇయర్స్ కూడా లేదు, ఆ బాలిక ప్రాస్టిట్యూషన్లో పాల్గొంటున్నట్టుగా పోలీసులకి అర్థమైంది. దాంతో వాళ్ళు పట్టుకున్నారు. ఆ బాలికను విచారిస్తే చిన్నప్పుడే తీసుకొచ్చి ఒక ఆవిడ పెంచిందని, కొద్దిగా పెద్ద అయినప్పటి నుంచి ఆ అమ్మాయిని బలవంతంగా ఈ ట్రేడ్లోకి దించిందని, తనకి ఇష్టం లేకపోతే నేను వెళ్ళను అంటే అమ్మాయిని కొట్టడం, తాళ్లతో కట్టేయడం, జుట్టు కోసేయడం, ఇలాగా టార్చర్ పెట్టి ఉందని ఆ పాప ఏడుస్తూ చెప్పింది. సో పోలీసులు ఆ పాపని ఒక రెస్క్యూ హోమ్లో పెట్టారు ఇప్పుడు. సో ఆమె ఆ నిర్వాహకురాల్ని అరెస్ట్ చేశారు. మామూలుగా ఇండియా వన్ ఆఫ్ ద వర్స్ట్ అనమాట ఈ విషయాల్లో, చైల్డ్ ట్రాఫికింగ్లో. మనకి స్ట్రీట్ కిడ్సే, అంటే వీధి బాలురు అంటాం కదా, స్ట్రీట్ కిడ్సే దాదాపు 2 కోట్ల మంది ఇండియాలో ఉన్నారనేది ఒక అంచనా అనమాట. మేము 2011లో నేను ఒక ఎన్జిఓ తరఫున ఒక డాక్యుమెంటరీ కూడా తీసాను. ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని యూట్యూబ్లో ఉంటుంది. అదేంటంటే ఓన్లీ రైల్వే చిల్డ్రన్ అనమాట. అంటే రైల్వే చిల్డ్రన్ అంటే రైళ్ళల్లో పారిపోయి వచ్చే వాళ్ళ మీద ఆ డాక్యుమెంటరీ ప్రత్యేకంగా. ఎందుకంటే సాతి అని ఒక ఎన్జిఓ ఈ రైళ్ళల్లో పారిపోయి వచ్చే పిల్లల్ని అక్కడ స్టేషన్లో పట్టుకుంటారు. వాళ్ళ స్టాఫ్ డైలీ దాదాపు దేశవ్యాప్తంగా 20 స్టేషన్లకు పైన వాళ్ళ స్టాఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారనమాట. సో ఆ రైల్లో దిగ్గానే వాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళు పట్టుకుంటారు. అయితే వాళ్ళతో మేము చేసినప్పుడు కూడా తెలిసిందేంటంటే అమ్మాయిలు తక్కువ వస్తున్నారు రైళ్ళల్లో అబ్బాయిలతో పోలిస్తే. దీనికి కారణం ఏంటంటే దిగకముందే అమ్మాయిల్ని పట్టుకునేస్తారు అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే రైళ్ళల్లో కొంతమంది ఇదే పనిలో ఉంటారు, ప్రయాణిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇట్లా ఒంటరి బాలిగా కనబడితే వాళ్ళు ఎత్తుకొని వెళ్ళిపోతారు అన్నమాట. అట్లాగే ఇప్పుడు ఏదైనా బంధువులు గుంపుగా వెళ్తున్నారు, అందులో చిన్న బాలిక ఉంది, వాళ్ళకి ఏదో చాక్లెట్టో ఇంకోటో ఇచ్చి మెల్లగా సరదాగా ఆడుకుంటూ వాళ్ళని ఏదో ఒక స్టేషన్లో దింపేసుకుంటారు అన్నమాట. ఇలాగ ఒక నెట్వర్క్ రైళ్ళల్లో ఉంటుంది అనేది మాకు అప్పుడు తెలిసిన విషయం అన్నమాట. అలాగా దేశవ్యాప్తంగా కూడా రకరకాల సిండికేట్సు పనిచేస్తున్నాయి దీంట్లో. ఎందుకంటే మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రకారం, లెక్కల ప్రకారం దాదాపు మన దేశంలో 30 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్టుగా అంచనా. దీనికంటే డబ్బులు ఉన్నా ఆశ్చర్యం లేదు. బట్ అందులో 40% చైల్డ్ ప్రాస్టిట్యూట్స్ ఉన్నారనేది వాళ్ళు చెప్తున్న లెక్క. అంటే 12 లక్షల మంది చిల్డ్రన్, అండర్ ఏజ్ చిల్డ్రన్, వీళ్ళు సెక్స్ వర్కర్లుగా చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క నిమిషానికి ఒక చైల్డ్ ఇండియాలో ట్రాఫికింగ్లోకి వెళ్తుంది. అయితే ట్రాఫికింగ్ అంటే సెక్స్ ట్రాఫికింగే కాదు. ట్రాఫికింగ్ అంటే బెగ్గర్స్గా మార్చడం కావచ్చు, తర్వాత ఆర్గాన్ ట్రేడ్ అంటే అవయవాల్ని కోసి అమ్మేయడం కావచ్చు, లేకపోతే వాళ్ళని చైల్డ్ లేబర్గా, కొన్ని ఫోర్స్డ్ చైల్డ్ లేబర్గా వాళ్ళని తీసుకెళ్ళడం కావచ్చు. కొన్ని సిటీస్లో ఈవెన్ ఎండల్లో కూడా హౌస్ మెయిడ్స్గా కూడా వాళ్ళని పెట్టేస్తున్నారు అన్నమాట. ఇదంతా కూడా ట్రాఫికింగ్ కిందకే వస్తుంది. ఇందులో కమర్షియల్ సెక్స్ ట్రాఫికింగ్ అనేది ఒక సపరేట్ విభాగం. అంటే కమర్షియల్ సెక్స్లోకి వీళ్ళని తీసుకెళ్తారనమాట. సో ఇదేంటంటే ఇదొక సెక్స్ చైల్డ్ ప్రాస్టిట్యూట్ టూరిజం అనేది కూడా డెవలప్ అయింది. టూరిజం అంటే దీనికోసమే వేరే కంట్రీస్ నుంచి ఇండియాకి వస్తున్నారు. అయితే మన దేశంలో జరిగే ఈ సెక్స్ టూరిజంలో ఓన్లీ ఈ కిడ్స్ని మన దేశంలోనే ఇది చేయడం కాకుండా నేపాల్కి, బంగ్లాదేశ్కి కూడా ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఒక్క బాంబేలోనే సంవత్సరానికి 3,000 మంది పిల్లలు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు సెక్స్లోకి తీసుకెళ్తున్నారు అనేది ఒక అంచనా. ఇది అక్యురేట్గా ఎవరు కూడా లెక్క వేయలేని ఒక స్థితి ఉంది. ఎందుకంటే మిస్సింగ్ అనే పేరుతో కంప్లైంట్లు ఇస్తారు. అక్కడి నుంచి ఆ మిస్ అయిన బాలికల్ని ఎక్కడెక్కడికి తీసుకుపోతున్నారు అనేది మనకి సరైన లెక్కలైతే ఎన్సీఆర్బీ దగ్గర కూడా లేవు. బట్
దీనికి ప్రధాన కారణాలు ఏంటి, చిల్డ్రన్ ఇలా మార్చడానికి అనేది ప్రధాన కారణాలు చెప్పేటప్పుడు పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంటే ప్రధాన కారణం. గవర్నమెంటు ఏవో లెక్కలు చూపించి పావర్టీ తగ్గిపోయిందని చెప్తున్నా కూడా బలంగా అయితే పావర్టీ ఇప్పటికీ ఉంది. ఆ పావర్టీ వల్లనే పిల్లలు వాళ్ళని కాపాడలేని సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. చాలాసార్లు ఇళ్లల్లో పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రి పనులకు వెళ్ళే సంఘటనలు కూడా బోల్డ్ ఉన్నాయి. సో అలాంటప్పుడు కూడా వాళ్ళ వల్నరబుల్ సిచ్యువేషన్ ఉంటుంది. మేము ఆ డాక్యుమెంటరీ తీసినప్పుడు కూడా ప్రధాన కారణం ఈ పిల్లలు మగపిల్లలైనా సరే పారిపోయి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే బ్రోకన్ ఫ్యామిలీస్. అంటే ఫ్యామిలీసే వాళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోవడం, ఫ్యామిలీస్ డిస్టర్బ్డ్గా ఉండడం, భార్యను భర్త వదిలేయడం, భర్త భార్యను వదిలేయడం, ఇలాగా రకరకాల కారణాల వల్ల ఆ పిల్లలకి ఇల్లు అనేది ఒక ప్రొటెక్టివ్ షెల్టర్ లాగా అనిపించదు అనమాట. సో దానివల్ల వాళ్ళు పారిపోయిస్తారు. అట్లాగే రెండో కారణం ఎడ్యుకేషన్లోకి వీళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయలేకపోవడం. మన ఎడ్యుకేషన్లోకి చేయడం వల్ల కూడా ఇదంతా తగ్గుతుందన్నమాట. అట్లాగే సోషల్ ఇంజస్టిస్, చాలా కులాలు లేకపోతే ట్రైబ్స్ వీటి సొసైటీ వాళ్ళని దూరం పెడుతుంది, అంటరానులుగా చూడడం ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇటువంటి సోషల్ ఇంజస్టిస్కి గురైన వాళ్ళ పిల్లలు కూడా ఎక్కువగా తప్పిపోతున్నారు. అట్లాగే లా ఎన్ఫోర్స్మెంటు మనకి ఎట్లా ఉంటుందంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కానీ లా ఎన్ఫోర్స్మెంట్ కానీ కొంత డబ్బు పరపతి ఉన్న వాళ్ళ వైపు పనిచేసినట్టుగా పేద పిల్లల వైపు పనిచేయదు. సో వాళ్ళు మిస్ అయితే ఎవరు పట్టించుకోరు, అదే ఒక రిచ్ కిడ్ మిస్ అయితే పట్టించుకుంటారు. దీని మీద లాంగ్ బ్యాకే కథలు వచ్చాయి. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ కుక్క తప్పిపోతే ఆ కుక్కని మొత్తం ఎదుగుతారు డిపార్ట్మెంట్ అంతా, అదే పిల్లలు తప్పిపోతే పేద పిల్లలు వాళ్ళని ఎవరు పట్టించుకోరు. సో ఈ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అట్లాగే ఈ బెగ్గింగ్లోకి కూడా బాగా విపరీతంగా పిల్లల్ని మనం కూడా చూస్తుంటాం. చిన్నపిల్లలు బెగ్గింగ్ చేసుకోవడం, దాని వెనక ఒక మాఫియా ఉంటుందని అందరికీ తెలుసు. అందుకనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం బెగ్గింగ్ని స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా లేకుండా బెగ్గింగ్ ఫ్రీ సిటీస్గా చేయాలని ఒక ప్లాన్ వేసుకుంది. బెగ్గింగ్ చేసే వాళ్ళందరినీ హోమ్స్కి తీసుకెళ్ళడం, అక్కడ హోమ్స్లో పెట్టడం, ఇది కొంతవరకు చేయగలిగితే కొంత ట్రాఫికింగ్ కూడా తగ్గుతుంది. అట్లాగే సెక్స్ ట్రాఫికింగ్ మీద తగ్గించడానికి కూడా అవేర్నెస్ పెంచడం ఒకటి. అట్లాగే రకరకాల ఎన్జిఓస్ని ఇంటగ్రేట్ చేయడం. కొంత ఎన్జిఓస్, పోలీస్ డిపార్ట్మెంట్సు, ఉమెన్ వెల్ఫేరు ఇవి కలిసి వర్క్ చేస్తున్నాయి, కానీ అది సరిపోవట్లేదు అనమాట. సో రెండవది రిహాబిలిటేషన్ వీళ్ళకి సరిగ్గా లేదు. తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నేను పనిచేసిన సాతి సంస్థ వాళ్ళకి రిటైనింగ్ రేటు దాదాపు 80% ఉంది. అంటే ఈ పిల్లల్ని మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి చేర్చినప్పుడు ఒక 2-3 ఇయర్స్ దాన్ని కూడా మానిటర్ చేస్తారు వెళ్ళినాక కూడా. అంటే వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇస్తారు, అక్కడ లోకల్ పోలీస్ అండ్ ఎన్జిఓస్తో పనిచేస్తారు. సో ఇలాగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అవసరం. బట్ వరల్డ్ లెవెల్లో యూనిసెఫ్ కానీ తర్వాత ఎండ్ చైల్డ్ ప్రాస్టిట్యూట్ ఇన్ ఏషియన్ టూరిజం అనే ఒక సంస్థ ఉందన్నమాట, ఈసీప్యాట్ అంటారు. ఇటువంటి సంస్థలు కొంత పనిచేస్తున్నాయి, ఇండియాలో అనేక ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి. ఏదేమైనా ఇదేంటంటే చైల్డ్ ప్రాస్టిట్యూషన్లోకి దించడమే కాకుండా చైల్డ్ పోర్ను కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అందుకనే చైల్డ్ పోర్ని ఇండియా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎక్కడైనా చైల్డ్ పోర్ని ఎవరన్నా చూడడం కూడా నేరం. నిన్న కూడా ఒక హైదరాబాద్లో కుర్రవాడిని చైల్డ్ పోర్ను చూస్తున్నాడు, వేరే వాళ్ళకి పంపిస్తున్నారని చెప్పి అతను అరెస్ట్ చేశారు. మామూలుగా పోర్ను చూడడం ఒక ఇండివిజువల్ చూడడం నేరం కాకపోవచ్చు, కానీ చైల్డ్ పోర్ను చూడడం ఖచ్చితంగా నేరం. అట్లాగే దాన్ని ఇతరులకు పంచడం కూడా నేరం అనమాట. సో ఈ చైల్డ్ పోర్న్ ఇండస్ట్రీ కూడా ఇండియాలో ఉందన్నమాట సీక్రెట్గా. సో ఇవాళ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఇది మోర్ సొఫిస్టికేటెడ్ పద్ధతిలో చిల్డ్రన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర తీసుకెళ్ళడం ఇవి జరుగుతుంది.